వెల్కమ్ టు ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉందండి, బిసా రత్నజూప్ సూపర్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర మార్చ్ 18 దగ్గర నుంచి BMW కార్ వరకు అవైలబిలిటీ ఉంది. అంటే 1 lakh నుంచి 15 lakhs వరకు కార్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ పార్క్ అండ్ సేల్. సో పార్క్ అండ్ సేల్ అంటే సెల్లర్స్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వెహికల్ డీటెయిల్స్ అని చెప్తాము. సో ఎక్కువ బయ్యర్ చూస్తారు కాబట్టి బయ్యర్కి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మొత్తం టెక్నికల్గా వెహికల్ అనేది చెక్ చేసి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా అంటే మొత్తం లైక్ పిల్లర్ కానీ, అప్రన్ కానీ, చేసెస్ కానీ, బాడీ కానీ, అండర్ బాడీ కానీ ఇవన్నీ చెక్ చేసి ఉంటుంది. దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజన్ పోయింది కానీ, ట్యాక్సీ చోన్ పేట్ కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ కానీ, రస్ట్ వచ్చినాయి కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది. అండ్ మన దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ప్రతి వెహికల్కి ఫైనాన్స్ కూడా ఉంటుంది. సో ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ కూడా చేపిస్తాం అనమాట. అండ్ దాంతోపాటు ఆర్టీఏ ప్రాసెస్ అంటే మీ పేరు పైన ట్రాన్స్ఫర్ అనేది మనమే చేయిస్తాము. అండ్ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ వాళ్ళు చేపిస్తారు. అండ్ ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ ఉంటుంది, ఫైనాన్స్ వస్తుంది. లైక్ మన దగ్గర బ్యాంక్స్, ప్రైవేట్ ఫైనాన్స్, లోకల్ ఫైనాన్స్ అన్ని టైఅప్ ఉన్నాయి. సో అన్ని వెహికల్స్ మనం చూపించడం కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం. 13 మోడల్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి 61,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,70,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మ్యాగ్నాలో ఏంటంటే మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి వెహికల్. సో మీకు ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి దీన్ని చూసుకున్నట్లయితే ఒక 40 to 50% టైర్స్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉందండి. సో ప్రైస్ అయితే 470 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. సో ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ i20 ఆస్టా. 48,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆస్టా అంటే దీంట్లో ఏంటంటే టాప్ ఎండ్ మోడల్ అనేది. ఆస్టా ఆప్షన్ కూడా వస్తుంది, బట్ ఆస్టా ఈజ్ ఆల్సో టాప్ ఎండ్ మోడల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్ అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, అంటే రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడున్న ఫిజికల్గా కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఇక్కడున్న వెహికల్ ఇది కలర్ అయితే చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్స్ట్రా అయితే బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. వెహికల్ సీట్ కవర్స్ కానీ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. సో వెహికల్ అయితే మనం తీసుకున్న తర్వాత ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. టైర్స్ కూడా మనకు ఒక 50 to 60% టైర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి టాటా టియాగో అండి. ఇది వచ్చేసి 2020 మోడల్ టియాగో ZXA ప్లస్. ఇది ఓన్లీ 13,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 7,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ టాటా టియాగోలో లేటెస్ట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ మోర్ ఓవర్ ఇదైతే ఓన్లీ 13,000 కిలోమీటర్ దిగింది. అండ్ ఇది తీసుకుంటే మాత్రం మీరు కొత్త వెహికల్ తీసుకున్నట్టే. దీంట్లో అయితే ఇంకేం లేదు. ఎగ్జెడ్ కాబట్టి టాప్ ఎండ్ మోడల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. 2020 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, వైట్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. కొత్త వెహికల్ అంటే ఇంకా మీరు ఎక్కువ 13,000 తిరిగింది కాబట్టి. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. కానీ 13,000 తిరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి టాటా టియాగోను. ఇది డీజిల్ వెహికల్. ఇది ఇందాక వచ్చింది, ఇంకా ప్రైస్ అయితే కోట్ చేయలేదు. సో అలవెస్ లేదు కాబట్టి మిడిల్ వేరియంట్ ఇది. అండ్ మోడల్ వచ్చేసి 2018 మోడల్, 18 or 19 ఉంటుంది. సో నాకు తెలిసి 18-19 మోడల్ అంటే అరౌండ్ 5 lakh బడ్జెట్లో ఉండొచ్చు. డీజిల్ వెహికల్ ఇది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. బట్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే మనకి సిల్వర్ కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి 50% టైర్స్ ఉన్నాయండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మనం చూస్తే టాటా టియాగో ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మోడల్ వచ్చేసి 2017-18 రిజిస్ట్రేషన్. టియాగో XZA 53,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక చూసాం కదా మనం వైట్ కలర్. ఇది వచ్చేసి ఈ కలర్గా మీరు చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అటాచబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, రేర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ ఉంటాయి. టాప్ ఎండ్ మోడల్ ఇది కూడా. సో ప్రైస్ అయితే 575 కోట్ చేస్తున్నారు, నెగోషియల్ ప్రైస్. సో ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది వెహికల్. అండ్ టైర్స్ కూడా మనకి కొత్త టైర్స్ ఉన్నాయి, 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్ది. మనం చూసి వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్. ఇది డీజిల్ వెహికల్.
ఓన్లీ 63,000 డ్రివెన్ అయింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఆస్టా ఆప్షనల్ అండి, డీజిల్ వెహికల్ ఇది. సో డీజిల్లో చాలా తక్కువ వస్తున్నాయి వెహికల్స్, ఎందుకంటే ఆపేశారు కాబట్టి తొందరగా అయిపోతున్నాయి వెహికల్స్. సో ఇది ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చింది, 2 days అవుతుంది. సో 2017 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దాంట్లో. ఇది మనకు మామూలుగా ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైట్ అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, రివర్స్ కెమెరా. అండ్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మామూలుగా అయితే ఆస్ట్రా 2 వస్తుంది. ఆస్ట్రా ఆప్షన్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. సో ఎల్ఈడి లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ టాప్ ఎండ్ మోడల్ అనమాట ఇది. సో డీజిల్ వెహికల్ దాంట్లో 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, నీట్ ఉంది, చాలా నీట్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ వచ్చేసి ముందు టైర్స్ మాత్రం 90% వరకు ఉన్నాయి, కొత్త టైర్స్ లానే ఉన్నాయి. వెనక టైర్స్ మాత్రం 30 to 40% ఉన్నాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక 10 to 15,000 కిలోమీటర్ తీసిన తర్వాత బ్యాక్ టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా అండి. ఇది 43,000 కిలోమీటర్ డ్రివెన్, 5 lakhs కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్. దీంట్లో మ్యాగ్నా కాబట్టి దీంట్లో మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఈ వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. సో హెడ్ ల్యాంప్స్ మొత్తం కూడా డల్ అయినాయి, హెడ్ ల్యాంప్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఇంకా నీట్ కనిపిస్తుంది వెహికల్. టైర్స్ అయితే మనకి చూనికైతే ఒక 70% వరకు అయితే టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి హెడ్ ల్యాంప్స్ మీకు అవసరం ఉంటే చేంజ్ చేసుకుంటే ఇంకా లుక్ కూడా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే వెహికల్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్స్ కొద్దిగా డల్ అయినది తప్ప మిగతా అంతా వెహికల్ అంతా మంచిగా ఉంది. మనం చూస్తే వచ్చేసి i20 యాక్టివ్ జస్ట్ ఇప్పుడే వచ్చింది. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ చాలా ఎక్సలెంట్ కనబడుతుంది. సో ఇది మోడల్ వచ్చేసి 2018 మోడల్ పెట్రోల్ వెహికల్, i20 యాక్టివ్ విత్ నాకు తెలిసి అయితే ఇది SR S+ ఉంటుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఉన్న నెంబర్ ఫోన్ చేయండి. నార్మల్గా 18 మోడల్ అంటే మనకి అరౌండ్ 6 to 6.5 బడ్జెట్లో ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ అయితే నేను చెప్పలేను, బట్ మీరు దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే కాల్ చేయొచ్చు. సో అలవెల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి దీంట్లో. అండ్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. లోపల కూడా ఇంటీరియర్ చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% ఉన్నాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుంది. నంబర్ కూడా బాగుంది, 2399 రైజింగ్ నెంబర్. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాల్సిన స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ డీజిల్ వెహికల్ బెలినో అండి. ఇది 86,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చేసి 770 పెట్టారు, నెగోషియబుల్ అవుతుంది. సో అరౌండ్ మనకి 6.5 నుంచి అరౌండ్ 7 lakh బడ్జెట్లో రావచ్చు. సో బెలినోలో ఏంటంటే ఆల్ఫా అనేది టాప్ ఎండ్ మోడల్. దీంట్లో కూడా ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్, రివర్స్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. టాప్ ఎండ్ మోడల్ విత్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటుంది. అండ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో వెహికల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం లేదు, చిన్న ఎక్కడో పోయింది, క్లిప్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా 90% ఉందండి. 90% టైర్స్ ఉన్నాయి, కొత్త టైర్స్ తెప్పించినట్టున్నాడు. సో 90% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ ఉంది, న్యూ టైర్స్ ఇంకా. సో డీజిల్ వెహికల్ అరౌండ్ 7 lakh బడ్జెట్లో కావాలనుకున్న బెటర్ వెహికల్, మైలేజ్ కూడా ఇస్తుంది బెలినో వెహికల్. సో ఇక కలర్ కూడా నెక్సా కలర్ అంటారు, వెహికల్ కూడా కలర్ కూడా మంచిగా ఉంది. 2017 గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ అండి. ఇది 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. డీజిల్ వెహికల్ ఇది 5,40,000 కోట్ చేశారు, 5 lakh చేంజ్ కోట్ చేశారు. సో ఇది నెగోషియబుల్ ప్రైస్. సో దీంట్లో స్పోర్ట్స్ కాబట్టి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి. మినిమం ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్దిగా లైట్ డల్ ఉన్నాయి. సో హెడ్ ల్యాంప్స్ ఒక చేంజ్ చేసుకుని సరిపోతుంది. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. టైర్స్ వచ్చేసి మనకి ఒక 70 to 80% టైర్స్ ఉన్నాయి. టైర్స్ కూడా మంచిగా ఉన్న వెహికల్ది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. మనకి 18 to 20 మైలేజ్ ఇస్తుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. జస్ట్ హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్దిగా డల్ అయినాయి. సో ఆ డల్ అదొకటి చేంజ్ చేసుకుని సరిపోతుంది అనుకుంటాను ఈ వెహికల్కి అయితే. ఇది వచ్చేసి 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్,
గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ ఆస్టా ఆప్షనల్ పెట్రోల్ వెహికల్ 55,000 రివన్ 590 నెగోషియబుల్. సో ఇది వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆస్టా ఆప్షనల్. సో ఆస్టా ఆప్షనల్ అంటే మీకు అందరికీ తెలుసు, బట్ నేను మళ్ళీ ఫీచర్స్ చెప్తున్నాను. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి, రేర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ విత్ ఫాగ్ ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే స్క్రాచ్లెస్ ఉంది, మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్క్రాచెస్ అనొచ్చు. అండ్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక 50 to 60% అయితే టైర్స్ ఉన్నాయండి, 70% అరౌండ్ 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలన్న వాళ్ళకి కలర్ కూడా మంచి కలర్, వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, కిలోమీటర్స్ కూడా చాలా తక్కువనే తిరిగింది, ఎక్కువైతే తిరగలేదు. ఒకసారి అయితే చూసుకోండి. అండి ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్ డెల్టా. ఇది వచ్చేసి 87,000 కిలోమీటర్ రివన్ అయింది. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇందాకనే ప్రైస్ కస్టమర్తో మాట్లాడాము ఈ వెహికల్. సో 7 lakhs కోట్ చేస్తారు కానీ 6 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మీరు వెహికల్ డీజిల్ వెహికల్ కాబట్టి ఒకసారి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని డ్రైవ్ చేసుకొని చూసుకొని మాట్లాడుకుంటే బెటర్. వెహికల్ అయితే ఇందాకనే మా ఎగ్జిక్యూటివ్ చూపించారు. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో కస్టమర్ ఇస్ రెడీ టు గివ్ 6 lakhs అనమాట. 6 lakhs ఇవ్వడానికి రెడీ ఉన్నారు. సో డెల్టా వెహికల్ ఇది 2017 మోడల్. అండ్ దీనికి వచ్చేసి టైర్స్ అయితే కొత్తవి ఉన్నాయి. ఎక్స్టీరియర్ అయితే స్క్రాచెస్ కండిషన్ ఉంది, స్క్రాచెస్ అయితే ఏం లేవు. ఇంటీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా మీరు ఏం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి 17 మోడల్ కాబట్టి ఆల్ఫా డెల్టా కాబట్టి దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే కామన్ థింగ్. అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంటుంది. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సో డీజిల్ వెహికల్ మైలేజ్ అయితే మీకు 20 above ఇస్తుంది వెహికల్. సో చూసుకోండి, దీనికి ఏమైనా నచ్చితే మాత్రం ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసేసి 2018 మోడల్ పెట్రోల్ వెహికల్ బెలినో ఆల్ఫా అండి. ఇది పెట్రోల్ వెహికల్ 47,000 కిలోమీటర్ రివన్ అయింది, 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పెట్రోల్ వెహికల్ ఆల్ఫా అండి. ఇందాక మనము డీజిల్ చూసాము ఆల్ఫా, ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఆ 17 మోడల్ ఉండేది 18 మోడల్ నెక్సా బ్లూ కలర్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హై టచబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, రివర్స్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో టాప్ ఎండ్ మోడల్. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది వెహికల్ది, ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ మాత్రం ఒక 50 to 60% ఉంది. సో వెహికల్ అయితే చూసుకోవచ్చు మీరు. గ్రాండ్ ఐటెన్ అండి. ఇది వచ్చేసి 2014 మోడల్ ఎక్సెంట్ ఎస్. ఇది డీజిల్ వెహికల్ 73,000 కిలోమీటర్స్ రివన్ అయింది, 480 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ వేరియంట్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఉంటాయి, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బట్ అలవెల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి అయితే. సో అలవెల్స్ కస్టమర్ వచ్చినాడు. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు. సో స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ అయితే ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ అయితే మనకు ఒక 50 to 60% ఉంది. మోర్ ఓవర్ డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఇప్పుడు రావట్లేదు కాబట్టి కొత్త వెహికల్స్. సో చూసుకోండి వెహికల్ అయితే. నెక్స్ట్ మనం చూస్తే 2016 మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, 2017 రిజిస్ట్రేషన్, గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 70,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 5,85,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఆస్టా ఆప్షనల్ ఇది. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ, రేర్ వైపర్, డిఫాగర్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ మాత్రం కొద్ది హెడ్ ల్యాంప్స్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. హెడ్ ల్యాంప్స్ ఒకటే కొద్దిగా క్లీన్ చేసుకుని సరిపోతాయి అనుకుంటున్నా నాకు తెలిసి ఈ వెహికల్కి. చేంజ్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో మనం చూసేసి 2011 మోడల్ i10 స్పోర్ట్స్ ఆటోమేటిక్. ఇది 76,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 360 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2011 స్పోర్ట్స్ అండి ఇది. సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఉంటుంది. సో ఈ వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఎక్స్టీరియర్ అయితే మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. సో దానికైతే ఏం కాదు, వెహికల్ అయితే నీట్గా కనిపిస్తుంది. ల్యాంప్స్ కొద్దిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ టైర్స్ వచ్చేసి ఒక నాకు తెలిసి 40 to 50% టైర్స్ ఉన్నాయి, 50% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో తక్కువ బడ్జెట్లో మనకి
ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్. ఇది 52,000 డ్రివెన్ అయింది, 4,85,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్పోర్ట్స్ వెహికల్ 2015 మోడల్. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ల్యాంప్స్ కూడా బాగున్నాయి, ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ మాత్రం 60 to 70% ఉన్నాయి టైర్స్ కూడా. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. ఇది తక్కువ బడ్జెట్లో మనకి 485 కోట్ చేస్తారు 15 మోడల్. సో నెగోషియబుల్ ప్రైస్ మనకి 4 to 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ కూడా బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం చూసేసి 2019 మోడల్ బెలినో జీటా. ఇది పెట్రోల్ వెహికల్. 67,000 తిరిగింది, 785 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లో జీటాలో వచ్చేసి మనకి బెలినోలో ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, అండ్ స్క్రీన్ ఇచ్చాడు, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ అలవెల్స్ ఉన్నాయి, రేర్ వైఫర్, డిఫాగర్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ అయితే బాగుంది. బ్లాక్ కలర్ సీట్ కవర్స్ వేయించాడు కస్టమర్, బాగుంది. ఎక్స్టీరియర్ కూడా బాగుంది, అండ్ ల్యాంప్స్ కూడా మంచిగా ఉన్నాయి, నీట్గానే ఉంది. టైర్స్ వచ్చేసి మనకి 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ అయితే నీట్గా అనిపిస్తుంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు. ఇది మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. 71,000 డ్రివెన్ అయింది, 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో స్పోర్ట్స్ కాబట్టి మనకి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఈ ఫీచర్స్ వస్తాయి. అండ్ దీంట్లో మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు గ్రాండ్ ఐటెన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 17 మోడల్ కూడా మంచిదే. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది. టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% ఉన్నాయి టైర్స్. ఇది వచ్చేసి 2007 మోడల్ శాంట్రో అండి. ఇది వచ్చేసి మనకి ఫిట్నెస్ ఉంది, 2 years 3 years ఫిట్నెస్ ఉంది. సో ఇది బడ్జెట్ వచ్చేసి ఇంక ప్రైస్ అయితే కోట్ చేయలేదు. నాకు తెలిసి అరౌండ్ 150 to 2 lakhs మధ్యలో ఉండొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి. వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ బాగుంది, చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఎక్స్టీరియర్లో. ఇక 7 మోడల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ మోడల్ ఇంతకన్నా మెయింటైన్ చేస్తారంటే గ్రేటే. ఇంటీరియర్ అయితే సీట్ కవర్స్ మంచిగా ఉన్నాయి, సీట్ కవర్స్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డాష్ బోర్డ్, స్టీరింగ్ కవర్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మీ సిస్టమ్ కూడా పెట్టించాడు, మీ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. సో మైట్ బీ 150 to 2 lakh బడ్జెట్లో ఉండొచ్చు. సో పర్టికులర్గా అయితే ప్రైస్ అయితే మనం చెప్పలేము. టైర్స్ అయితే 50 to 60% ఉన్నాయి. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. హ్యాచ్ బ్యాక్ కార్స్ చూసారు కదా కొన్ని, ఇప్పుడు సెడాన్ వెహికల్ చూద్దాము. సెడాన్లో ఏమేమి అన్ని కార్స్ అంటే మిక్స్డే ఉంటాయి. సో ఇది వచ్చేసి 2020 మోడల్ అమేజ్ ఎస్ఎంటీ అండి. 44,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 8 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎంటీ అంటే ఇది బేసిక్ మోడలే, బట్ దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కామన్ థింగ్సే. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్లో. సో వెహికల్ అయితే చూడవచ్చు, మెరూన్ కలర్. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, మైనర్ స్క్రాచెస్ కూడా లేవు. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ అయితే గ్రే కలర్ ఉంది, చాలా బాగుంది. అండ్ టైర్స్ అయితే మనకి ఒక 50% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే చూసుకున్నారు కదా. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ రండి, చూసుకొని కస్టమర్తో డ్రైవ్ చేసుకొని కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. 14 మోడల్ హోండా సిటీ విఎంటీ అండి. 52,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, పెట్రోల్ వెహికల్. 6,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 14 మోడల్ విఎంటీ అండి ఇది. సో విఎంటీ అంటే దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఫీచర్స్. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే స్క్రాచెస్ అయితే మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్దిగా డల్ ఉన్నాయి, అటు హెడ్ ల్యాంప్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 70 to 80% టైర్స్ ఉన్నాయి. సో దీని గురించి టెన్షన్ కావాల్సిన అవసరం లేదు. ఒకటి ల్యాంప్స్ ఒకటి చేంజ్ చేసుకుని సరిపోతుంది. అది కస్టమర్తో మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి 2010 మోడల్ వెంటో హైలైన్. ఇది 62,000 డ్రివెన్ అయింది, 450 నెగోషియబుల్ అవుతుంది. సో హైలైన్ అంటే దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ టాప్ ఎండ్ మోడలే. అండ్ దీని వెహికల్ ఎక్స్టీరియర్ చూసినట్లయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే మంచిగా ఉందండి, స్క్రాచెస్ అయితే ఏం లేవు. ఇంటీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. టైర్స్ కూడా మనకి 70 to 80% టైర్స్ ఉన్నాయి. వచ్చేసి 2015 మోడల్ ఈటీఎస్ విఎక్స్ డీజిల్ వెహికల్, విఎక్స్డి. 87,000 కిలోమీటర్ ఉంది, 680 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్స్ ఏంటంటే డీజిల్ వెహికల్స్ కొంచెం డిమాండ్ ఎక్కువ అయిపోయిందండి. సో
కస్టమర్స్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. బట్ ఏంటంటే మీరు వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. వెహికల్ అయితే 100% గ్యారంటీ. సో వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎంత తగ్గుతుందో అంత తగ్గించడానికి ప్రయత్నం చేసి మనం వెహికల్ అయితే తెప్పిస్తాము. సో వీడీ కాబట్టి దీంట్లో ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. ఇక డీజిల్ వెహికల్ టొయోటా ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ బాగుంది, ఫాగ్ ల్యాంప్స్ కూడా మంచిగా ఉన్నాయి, టైర్స్ కూడా మనకి మంచిగా ఉన్నాయండి. అంతే ఒక 50 to 60% టైర్స్ కూడా ఉన్నాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ వర్నా ఎస్ వేరియంట్ పెట్రోల్ వెహికల్ 68,000 తిరిగింది. 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వర్నా ఎస్ వేరియంట్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ అయితే మినిమం ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయి. 70% వరకు టైర్స్ ఉన్నాయి నాకు తెలిసేంత వరకు అయితే. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. సో చూసుకొని కస్టమర్తో మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు డ్రైవ్ చేసిన తర్వాత. హోండా సిటీ 2011 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 71,000 కిలోమీటర్ దిగింది. 3,95,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ప్లస్ విఎంటీ అంటే మనకి టాప్ ఎండ్ మోడలే. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అండ్ రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే టాప్ ఎండ్ మోడలే. దాంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, దాంట్లో మనకి 375 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సెడాన్ వెహికల్లో ఆటోమేటిక్ కావాలి, దాంట్లో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న బెటర్ వెహికల్ ఇది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్ట్రా అయితే మైనర్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. బట్ హెడ్ ల్యాంప్స్ మాత్రం కొంచెం డల్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదో క్లీన్ చేసుకుని సరిపోతుంది నాకు తెలిసేంత వరకు అయితే. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ హోండా సిటీ విఎక్స్ పెట్రోల్ వెహికల్. ఇది 87,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చేసి 8 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో హోండా సిటీ విఎక్స్ కాబట్టి విఎక్స్ ఆప్షన్ అనుకుంటాను, సన్ రూఫ్ కూడా ఉంది. సో 17 మోడల్ హోండా సిటీ పెట్రోల్ వెహికల్. సో 87,000 కిలోమీటర్స్ ఉంది, 8 lakhs నెగోషియబుల్. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి టాప్ ఎండ్ మోడల్ లైక్ ఏసీ, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి అండ్ రివర్స్ కెమెరా ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి, చూడొచ్చు మీరు. సో టాప్ ఎండ్ మోడల్. అండ్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ చాలా బాగుంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్. అండ్ టైర్స్ కూడా మనకి 70% to 80% కూడా టైర్స్ ఉన్నాయి విత్ అలై వీల్స్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. మనం చూసి వచ్చేసి 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్ వర్నా ఎస్ఎక్స్. ఇది డీజిల్ వెహికల్. ఇది 72,000 తిరిగింది, 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఎస్ఎక్స్ కాబట్టి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇంటీరియర్ కూడా బాగుంది, బ్లాక్ సీట్ కవర్స్తో ఇచ్చాడు. ఎక్స్ట్రా అయితే సింగిల్ స్క్రాచెస్ లేదు, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. టైర్స్ కూడా నాకు తెలిసి కొత్త కాలంలాగానే కనబడుతున్నాయి. సో 80 to 90% టైర్స్ అయితే ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో 150 కావాలి, ఒక 4.5 బడ్జెట్లో అనుకునే వాళ్ళకి బెటర్ వెహికల్. దాంట్లో టాప్ ఎండ్ మోడల్, దాంట్లో వైట్ కలర్ అండ్ మంచిగా ఉంది వెహికల్ అయితే. చూసి వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి ఆల్ఫా పెట్రోల్ వెహికల్. సో కిలోమీటర్స్ వచ్చేసి మనకి 24,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 980 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 19 మోడల్ పెట్రోల్ వెహికల్, 980 నెగోషియబుల్. దాంట్లో ఆల్ఫా అండి ఇది. సో ఆల్ఫా అంటే టాప్ మోడలే. దీనిలో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. టాప్ ఎండ్ మోడలే. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్రే అయితే బాగుందండి, స్క్రాచ్లెస్ ఉంది. సో మైనర్ స్క్రాచ్ ఉంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చాలా అక్కడక్కడగా. బట్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉన్నట్టే. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. టైర్స్ వచ్చేసి మనకి ఒక 60 to 70% టైర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ సియాజ్ ZXi. ఇది పెట్రోల్ వెహికల్, 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో కిలోమీటర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, నాకు తెలిసి ఈ వెహికల్ ఇందాక ఎవరు మాట్లాడారు 1 lakh వరకు తిరిగిందని. 2015 సియాజ్ ZXi. ఇది పెట్రోల్ వెహికల్, 585 నెగోషియబుల్. సో
సో వెహికల్ అయితే చాక్లెట్ కలర్, చాలా వెహికల్ అయితే చూడండి ఎక్సలెంట్ కలర్ అయితే చాలా బాగా మంచిగా కనిపిస్తుంది ఈ వెహికల్లో. అండ్ దీంట్లో ఫీచర్స్ ZXలో వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, రేర్ వైపర్ డిఫాగర్ ఉంటుంది. అండ్ దీంట్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చాడు. సో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అయితే కాదు, సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చాడు ZXే కాబట్టి. వెహికల్ అయితే ఇంటీరియర్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. ఎక్స్టీరియర్ కూడా స్క్రాచ్ కండిషన్ ఉంది. సో టైర్స్ వచ్చేసి మనకి 50% టైర్స్ ఉన్నట్టున్నాయి. సో ఎక్స్టీరియర్ కూడా చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం కాదు. సో మైనర్ స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2018 మోడల్ వర్నా SX ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్, 10 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2018 వర్నా SX ఆప్షనల్, 40,000 రివన్, 10 lakhs నెగోషియబుల్. సో దీంట్లో టాప్ SX ఆప్షనల్ ఇది. సో SX ఆప్షనల్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, రేర్ వైపర్ డిఫాగర్ అండ్ మోర్ ఓవర్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. టాప్ ఎండ్ మోడల్ విత్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. సో టాప్ ఎండ్ మోడల్ అనమాట. నంబర్ కూడా బాగుంది, 2545 నంబర్ కూడా మంచిగా ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది ఎక్స్టీరియర్. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా కొత్త టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే వెహికల్ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఫీచర్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఇక దీని గురించి మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూసేసి 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్, ర్యాపిడ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్, 62,000 రివన్ అయింది, 6 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి, దాంట్లో స్కోడా అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో దాంట్లో పెట్రోల్ వెహికల్, దీంట్లో ఎలిగెన్స్ కాబట్టి ఇది కూడా టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, రేర్ వైపర్ డిఫాగర్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. అండ్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవి కూడా వస్తాయి దీంట్లో. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే అవుట్లుక్ అయితే బాగుందండి, స్క్రాచ్లెస్ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం 50 to 60% టైర్స్ ఉన్నాయి, చూడొచ్చు. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్కోడాలా వైట్ కలర్ కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2016 మోడల్ హోండా సిటీ VMT అండి, పెట్రోల్ వెహికల్ ఇది. 68,000 కిలోమీటర్ రివన్ అయింది, 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VMT కాబట్టి దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, రేర్ వైపర్ డిఫాగర్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. అండ్ ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, టాప్ ఎండ్ మోడలే. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే స్క్రాచ్లెస్ ఉంది, స్క్రాచెస్ అయితే ఎక్కడ లేవు. ఇంటీరియర్ కూడా బాగానే ఉందండి, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. టైర్స్ వచ్చేసి మనకి ఒక 70 to 80% టైర్స్ ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసేసి కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకుంటే, అన్ని నెగోషియల్ ప్రైజెస్, ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రైజెస్ చూసేసి మీరు ఎక్కువనే అనుకోకూడదు. సో ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2016 మోడల్ వెంటో అండి, హైలైన్ ఇది. 55,000 దిగింది, పెట్రోల్ వెహికల్, 790 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో హైలైన్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి టాప్ ఎండ్ ఇది. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్ ఉంది. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ అయితే 80 to 90% టైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ వెంటో హైలైన్ ఇది. ఇది కూడా 70,000 కిలోమీటర్ రివన్ అయింది, 5,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 13 మోడల్ వెంటో హైలైన్ అండి, పెట్రోల్ వెహికల్ ఇది. సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అని ఉంటాయి. వెహికల్ అయితే అవుట్లుక్ అయితే చాలా బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, అంతా బాగుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ యూస్ వచ్చేసి 2011 మోడల్ ఈటియోస్ జీ అండి, 48,000 కిలోమీటర్ రివన్ అయింది, పెట్రోల్ వెహికల్, 370 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సెడాన్ వెహికల్, తక్కువ బడ్జెట్లో మనకి 3.5 బడ్జెట్లో కావాలనుకుంటే దాంట్లో టొయోటా ఇంజన్ మంచిగా ఉంటుంది. సో 48,000 కిలోమీటర్ తిరిగింది. దీంట్లో జీ వర్జన్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. దాంతోపాటు మనకి రేర్ వైపర్ డిఫాగర్ కూడా ఉంది. ఈ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే స్క్రాచెస్ ఉందండి, ఇంటీరియర్ అయితే బాగుంది. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2017 మోడల్ సియాజ్ ఆల్ఫా అండి, ఇది పెట్రోల్ వెహికల్, 59,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 7,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆల్ఫా కాబట్టి దీంట్లో కూడా మనకు అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, రేర్ వైపర్ డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా ఇవన్నీ ఉంటాయి. టాప్ ఎండ్ మోడల్. సో
సో ఈ వెహికల్ అయితే మన కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ ఒక 60 to 70%, 70% అయితే టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూసేసి 2013 మోడల్ హోండా సిటీ SMT పెట్రోల్ వెహికల్ 58,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. SMT కాబట్టి మనకి బేసిక్ మోడల్, దీంట్లో EMT, SMT అండ్ VMT వస్తుంది. సో మిడిల్ వేరియంట్ కాబట్టి దీంట్లో AC, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చాయి. సో ఇంటీరియర్ బాగుంది, కలర్ కూడా మంచిగా ఉంది, కలర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది. టైర్స్ వచ్చేసి మనకి ఒక 40 to 50% టైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2019 మోడల్ ర్యాపిడ్ అంబిషన్, ఇది పెట్రోల్ వెహికల్ 83,000 దివన్ అయింది. 850 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ర్యాపిడ్ అండ్ స్కూడా ర్యాపిడ్, దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసుకున్నైతే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే గ్రే కలర్ కదా, ఎక్స్టీరియర్ కనిపిస్తుంది వెహికల్ అయితే. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది, బ్లాక్ సీట్ కవర్స్ ఎపిసోడ్ కస్టమర్, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ టైర్స్ అయితే చూడవచ్చు, కొత్త టైర్స్ ఉన్నాయి, న్యూ టైర్స్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి.